హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్మోకీ బీబీక్యూ చికెన్ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. ఈ టేస్ట్ ఒక్కసారి తింటే మర్చిపోలేరు. ముందుగా చికెన్ని బాగా కడుక్కోవాలి. ఫ్రెష్ చికెన్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం నిమ్మరసం వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. మసాలా ప్రతి పీస్కి బాగా పట్టేలా కలపాలి. ఇదే అసలు టేస్ట్ సీక్రెట్. ఇప్పుడు ఒక గంట మ్యారినేట్ చేస్తాం. అలా చేస్తే చికెన్ లోపల వరకు మసాలా వెళ్తుంది. ఇప్పుడు బొగ్గుల మంట రెడీ చేసుకుంటున్నాం. బీబీక్యూకి స్మోకీ ఫ్లేవర్ చాలా ముఖ్యం. చికెన్ని గ్రిల్ మీద పెట్టి నెమ్మదిగా కాలుస్తాం. రెండు వైపులా సమానంగా కాలవాలి. మధ్య మధ్యలో ఆయిల్ రాస్తే చికెన్ డ్రై అవ్వదు. పైకి మంచి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ స్మోకీ కలర్ సూపర్. బీబీక్యూ స్టైల్లో చికెన్ రెడీ అయిపోయింది. ఉల్లిపాయ నిమ్మతో సర్వ్ చేస్తే టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నాన్ వెజ్ రెసిపీ కోసం ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి టేస్టీ నాన్ వెజ్ రెసిపీ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.